హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్, ఈరోజు కమల్ హాసన్ గారు నటించిన భారతీయుడు 2 సినిమాకి సంబంధించి 6 రోజుల కలెక్షన్ గురించి, అలాగే కల్కి మూవీకి సంబంధించి 21 రోజుల కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే కల్కి మూవీ ప్రతి లాంగ్వేజ్లో కూడా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ముందుగా భారతీయుడు గురించి మాట్లాడుకున్నట్టయితే ద గ్రేట్ డైరెక్టర్ శంకర్ గారు ఇంకా కమల్ హాసన్ గారు ఒకప్పుడు తీసిన చిత్రం భారతీయుడు 1 అది ఎంత ఘన విజయాన్ని సాధించినో మనందరికీ తెలుసు. ఒకవేళ అదే సినిమా ఈ జనరేషన్లో వస్తే ఖచ్చితంగా అద్భుతమైన విజయాన్ని అయితే సొంతం చేసుకున్నది. కానీ దానికి సీక్వెల్గా వచ్చిన భారతీయుడు 2 అయితే పూర్తిగా ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ అయితే తెచ్చుకోవడం జరిగింది. అది కలెక్షన్ల పైన కూడా ప్రభావం చూపడం జరిగింది. సో మొదటి 6 రోజుల కలెక్షన్స్ భారతీయుడికి సంబంధించి మనం చూసినట్టయితే మొదటి 4 రోజుల్లో ఇండియా 2 సినిమా ఇండియాలో 75,81,00,000 బిజినెస్ అయితే చేయడం జరిగింది. 5వ రోజు నిన్న మండే కాబట్టి 3,92,00,000 బిజినెస్ చేయడం జరిగింది. 6వ రోజు ఈరోజు హాలిడే మొహరం కాబట్టి కొద్దిగా గ్రోత్ అయితే రావడం జరిగింది. 5 కోట్ల బిజినెస్ అయితే ఇండియా వైజ్ చేయడం జరుగుతుంది. అంటే మొదటి 6 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 84,73,00,000. అలాగే మొదటి 6 రోజుల ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 100,82,00,000. అలాగే మనము ఓవర్సీస్ గురించి కూడా మాట్లాడుకున్నట్టయితే మొదటి 6 రోజుల్లో భారతీయుడు సినిమా ఓవర్సీస్ మార్కెట్లో 48,61,00,000 అయితే బిజినెస్ చేయడం జరిగింది. మొదటి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కమల్ హాసన్ గారు నటించిన భారతీయుడు 2 సినిమా 149,43,00,000 బిజినెస్ అయితే చేయడం జరిగింది. సో గైస్, నాగశ్విన్ డైరెక్షన్లో మన ప్రభాస్ గారు నటించిన కల్కి మూవీకి సంబంధించిన 21 డేస్ కలెక్షన్ గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే ముందుగా మన సౌత్ నుండి ఏదైనా ఒక సినిమా పాన్ ఇండియా సినిమాగా వెళ్తే ఆ సినిమాకు హిందీ మార్కెట్లో అద్భుతమైన కలెక్షన్లు వస్తాయి. ఖచ్చితంగా ఆ సినిమా 1000 కోట్ల మార్కును అయితే చేరుకోవడం జరుగుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బాహుబలి 2 ఇంకా కల్కి మూవీ. సో ఏంటంటే మన ఇండియాలో అతిపెద్ద మార్కెట్ అయిన హిందీ మార్కెట్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఈరోజు మనం ప్రతి లాంగ్వేజ్కి సంబంధించిన కల్కి మూవీకి సంబంధించిన ఇండివిజువల్ కలెక్షన్ గురించి కూడా మాట్లాడుకుందాం. కల్కి సినిమా హిందీ మార్కెట్లో మొదటి 19 రోజుల్లో 252,62,00,000 బిజినెస్ చేయడం జరిగింది. అలాగే కల్కి సినిమా 20వ రోజు నిన్న ఆదివారం 3,20,00,000 బిజినెస్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు మొహరం కాబట్టి హాలిడే కాబట్టి కొద్దిగా గ్రోత్ అయితే రావడం జరిగింది. ఈరోజు కల్కి మూవీ హిందీ మార్కెట్లో 4,50,00,000 బిజినెస్ అయితే చేయడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా కల్కి మూవీ హిందీ మార్కెట్లో ఈ 21 రోజుల్లో 265,32,00,000 నెట్ కలెక్షన్ని 15,72,00,000 గ్రాస్ బిజినెస్ అయితే చేయడం జరిగింది. సో ప్రభాస్ గారు నటించిన కల్కి మూవీని నార్త్లోనే కొన్ని ప్లేసెస్లో మన సౌత్ లాంగ్వేజ్లో డబ్ చేసి వదలడం జరిగింది. అంటే తెమ్మొచ్చిన కలెక్షన్స్లో 21,30,00,000. సో ఇది కూడా నార్త్లోకే వస్తుంది కాబట్టి మొదటగా 315 కోట్లు, ఇప్పుడు 21 కోట్లు రెండు యాడ్ చేసుకుంటే నార్త్ ఇండియా కలెక్షన్ కల్కి మూవీకి వచ్చేసి 337,02,00,000 రూపాయల బిజినెస్ అయితే నార్త్ ఇండియాలో అంటే హిందీ మార్కెట్లో చేయడం జరిగింది. సో మన ఒరిజినల్ లాంగ్వేజ్ అయిన తెలుగు లాంగ్వేజ్లో ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో ప్రభాస్ గారు నటించిన కల్కి మూవీ 311 కోట్ల బిజినెస్ చేయడం జరిగింది. అలాగే కర్ణాటకలో 80 కోట్ల బిజినెస్ చేయడం జరిగింది. అలాగే కేరళలో 30 కోట్ల బిజినెస్ చేయడం జరిగింది. తమిళనాడులో 45 కోట్ల బిజినెస్ చేయడం జరిగింది. సో 5 లాంగ్వేజ్లో కలిపి కల్కి మూవీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 803 కోట్లు. అంటే ఒక ఇండియాలోనే కల్కి మూవీ దాదాపుగా 803 కోట్ల బిజినెస్ అయితే కలెక్షన్స్ రూపంలో రాబట్టడం జరిగింది. అలాగే మనము ఒక ఓవర్సీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే కల్కి మూవీ ఈ 21 రోజుల్లో ఓవర్సీస్ మార్కెట్ ద్వారా సంపాదించిన కలెక్షన్ 262 కోట్లు. ప్రభాస్ గారు నటించిన కల్కి మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ 21 రోజుల్లో 1,065 కోట్ల బిజినెస్ అయితే చేయడం జరిగింది. సో ఇంకో 15 రోజులు కల్కి మూవీ ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా జవాన్, KGF 2, RRR వంటి రికార్డులను బద్దలుకొట్టే అవకాశం ఉంది. అలాగే ఇండియాలో ఇప్పటివరకు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టే సినిమాల్లో కల్కి 3వ స్థానానికి చేరే అవకాశం ఉంది. సో మీకు సంబంధించిన ఫైనల్ కలెక్షన్ ఎంతవరకు వెళ్తుంది అనేది మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్, జై భారత్, నమస్తే.